గాంధీ భవన్ వద్ద బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ పిలుపునివ్వగా పోలీసులు అడ్డుకున్నారు. స్టూడెంట్స్ నీట్ రాసిన వాళ్ళు లేరు. అక్కడ వచ్చిన వాళ్లకు సగం మందికి నీట్ అనేటటువంటి ఏంటి అని కూడా తెలియదు. మొత్తం యాంటీ సోషల్ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ని అల్ట్రా లెఫ్ట్ సంబంధించిన భావాలతో ఉన్న వాళ్ళని జమ చేసి ఈరోజు దేశంలో మరొక్కసారి విభజన రాజకీయాలు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ నడుస్తుండగా ఒక పార్లమెంట్ సభ్యుడు బాధ్యత ఏంటంటే ప్రజల తరఫు నుంచి పార్లమెంట్లో మాట్లాడాలి. ఎల్ఓపిగా కూడా ఎల్ఓపి సంబంధించినట్టే ఆయనకు ఆల్మోస్ట్ క్యాబినెట్ ర్యాంక్ ఒక స్టేటస్. ప్రజల్లో సమస్య మీద ప్రభుత్వాన్ని మాట్లాడము, ప్రభుత్వాన్ని నిలబెట్టేటటువంటి యొక్క అవకాశం పార్లమెంట్లో ఉంటుంది. పార్లమెంట్ నడుస్తున్న సమయంలో ఎల్ఓపి పార్లమెంట్లో మాట్లాడకుండా ప్రధానమంత్రి గారి నివాసం దగ్గర పోవడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య ఒక పద్ధతికి విరుద్ధం అని చెప్తా ఉన్నాను. మీరు ఎందుకు చర్చ కంటే మీ దగ్గర మెటీరియల్ లేదు కాబట్టి ఎంటీ వెజిల్స్ మేక్ మోర్ నాయిస్ లానే మీ మెదడులో ఏమీ లేవు కాబట్టి మీరు రోడ్ల మీద పడి ఏదో డ్రామా కోసం అట్రాక్షన్ కోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, సిజేపీ ఏదైతే కార్యక్రమం తీసుకుందో దాంట్లో నినాదాలు భారతదేశ వ్యతిరేకమైన నినాదాలు వచ్చినాయి. ఆర్టికల్ 370 మరొకసారి ఇంట్రడ్యూస్ చేయమని వచ్చింది. అక్కడ చైనా పాకిస్తాన్ సపోర్ట్ చేసేటటువంటి ఒక వ్యక్తులు అక్కడ వచ్చారు. ఈరోజు వాళ్ళు సోనం వాంగ్చుక్ అనే వ్యక్తిని తీసుకొచ్చారు. గతంలో అన్నా హజారే గారిని ముందు పెట్టుకొని ఈ రకమైనటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఇప్పుడు సోనం వాంగ్చుక్ని తీసుకొచ్చారు. ఈ సోనం వాంగ్చుక్ అనే వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యే కాంగ్రెస్. ఈయన దేశ వ్యతిరేకంగా మాట్లాడాడు, చైనాకు సపోర్ట్ చేస్తా అన్నాడు, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తా అన్నారు. ఈరోజు బంగ్లాదేశ్లో జామాతే ఇస్లామీ హింద్ అనేది అక్కడ పార్టీ సిజేపీకి పూర్తిగా మద్దతు పలుకుని చెప్పి ఓపెన్గా లెటర్ కూడా రాయడం జరిగింది. అంటే దేశ వ్యతిరేక శక్తులకు ఈరోజు రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ రాహుల్ గాంధీకి బుద్ధి లేదంటే మన ముఖ్యమంత్రి కూడా బుద్ధి లేకుండా ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు.